ధీరజ్. హాయ్ ధీరజ్. నమస్తే బ్రో. బ్రో నీ ఫ్రెండ్స్ ఉన్నారా బ్రో నీకు? Yes, bro. ఉన్నారా బ్రో? Yes, bro. వాళ్ళ పేర్లు ఎవరు? నా ఫస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ పేరు రోహన్ బ్రో, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో ఇప్పుడు టచ్లో ఉంటాడు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నాకు ఎప్పుడు డైలీ ఏంటి స్కూల్లో అవుతుంది ప్రతిదీ నాకు సుమేధ్ అండ్ సత్య గణేష్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఆల్ ద బెస్ట్ రా, బాగా పాడు. ఓకే. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నేను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేకురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరికావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న, మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా, ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నేను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం, ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం, నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా, ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నేను వీడిపోదురా, నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, la.
జడ్జెస్ ధీరజ్. ధీరజ్ నమస్తే సార్. చాలా బాగా పాడావు ధీరజ్. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా 2 చరణాలు చాలా బాగా పాడావు. చరణం ఎత్తుకోవడంతోనే ఒక రకమైన వచ్చేసింది, భావోద్వేగం పొంగింది. చాలా బాగా పాడావు. చాలా స్పష్టత ఉంది, పూర్తి సాధికారతతో పాడావు, పూర్తి కంట్రోల్, నియంత్రణ ఉంది. చాలా బాగా పాడావు. భువన్ చంద్ర గారు ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు, ఒక స్నేహితుడికి ఉత్తరం రాసినట్టుగా ఉంటుంది పాట. ఎంత సరళంగా, ఎంత సులభంగా, ఎంత సహజంగా రాశారు భువన్ చంద్ర గారు. భువన్ చంద్ర గారికి నిండు 100 ఏళ్ల ఆయుష్ను ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సినిమా రంగంలో నేను దేవి గారు, సుకుమార్ గారి పేరు చెప్పాను. సినిమా రంగంలోకి రాకముందు నాకు స్నేహితుడు ఉండేవాడు, లక్ష్మీనారాయణ. వాడి పేరు మేము లచ్చన్న అంటాం. వాడి మీద నమ్మకం అంటే నా మీద ఎక్కువ నమ్మకం. మేము కాలేజీలో చదువుకునేప్పుడు వినాయక చవితి నవరాత్రులకు, గణపతి నవరాత్రులకు ఆర్కెస్ట్రా జరుగుతుంటే తీసుకెళ్లిపోయి అక్కడ ఆర్కెస్ట్రాలో మా బోస్ వచ్చాడు, మా బోస్ పాడతాడంటే నువ్వెవడు మీ బోస్ వాడు అన్నట్టుగా చూసేవారు. లేదు బాగా పాడతారని చెప్పేసి బలవంతంగా ఒక అవకాశం తీసుకుని నా చేత పాడించాడు. పాడిస్తే నేను అప్పుడు గీతాంజలిలో ఓ ప్రియా ప్రియా పాట పాడాను. అంతే, కథ మొత్తం అడ్డం తిరిగి ఆర్కెస్ట్రా నిర్వాహకుడు వచ్చి కార్డు ఇచ్చి, మీరు రేపటి నుంచి మీరు రావాలి, మా ఆర్కెస్ట్రాలో మీరు పాడాలని చెప్పారు. వాడంతా నా కోసం తాపత్రయపడేవాడు, తపన పడేవాడు. నేను ఇంత సంపాదించినా, నేను ఇంత సాధించినా ఏమీ ఎదురు చూడు నా నుంచి. వాడెక్కడ కోల్ మనసులో వాడి పని వాడు చేసుకుంటా ఉంటాడు. అంత నిర్మలమైనది, అంత స్వచ్ఛమైనది, ఎదురు చూడండి, స్వార్థం లేనిది, త్యాగాలకు ఎప్పుడు ముందు వరుసలో నిలబడే స్నేహం. ఈ సందర్భంగా సినిమా రంగంలో కాకుండా నా జీవిత రంగంలో వాడు నాకు ఉన్న ఏకైక మిత్రుడు. ధీరజ్, నమస్తే సార్. నమస్తే. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా నీ పాటలో క్లారిటీ ఉంది, నీ పాడే విధానంలో క్లారిటీ ఉంది, ఆలోచనలో క్లారిటీ ఉంది. కానీ నీ గొంతులో ఒక క్లారిటీ రావాలి అంటే దేర్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఫీల్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. ఆ గొంతులో ఒక చిన్న సంథింగ్ ఇస్ లైక్ ఒక చిన్న విషయం అంతే, దట్ యూ హ్యావ్ టు క్లియర్ యువర్ థ్రోట్. ఓకే సార్. అది జస్ట్ వర్క్ ఆన్ ఇట్. ఓకే సార్. మేబీ రెస్ట్ విల్ హెల్ప్, లిటిల్ బిట్ ఆఫ్ రెస్ట్ కెన్ ఆల్సో హెల్ప్. ఓకే సార్. ఓకే, బట్ ఫెంటాస్టిక్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. స్నేహం గురించి సినిమాల్లో వచ్చిన పాటల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ గా చెప్పుకునేటటువంటి పాట భువనచంద్ర గారు రాసిన ఈ పాట. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. నువ్వు పాడుతూ ఉంటే అది అలా వినాలని అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్ గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారు పేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు, సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కోన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడా. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడ దొరక ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి చినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళెవరు చేయలేని పని నువ్వు చేసావు. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఆకుచాటు పిందె తడిసే ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకలే పిల్లారా.
ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడెవడో అన్నారు, మొత్తం మాస్ వచ్చేసింది అందులో. బ్లెండ్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చావు, చాలా బాగా పాడావు. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం, మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. జలక్స్ ఉంటాయి తెలియకుండా, అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడారు. దూరమైతే బతక, అది ఫుల్ ఫ్లో రావాలి, అది ఒరిజినల్ నోట్. మెరుపులా లా లా ఆడతా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. గంధపు గాలిని దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడారు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్ కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే పేసావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.